అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని ఈరోజు మనం ఆలోచించేయబోతాం. దేవుని గ్రంథంలో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలకు సంబంధించి మన ఆత్మ సంబంధమైన జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఉపయోగకరంగా ఉండే ఈ పుస్తకం నుంచి మనం అనేకమైన సంగతులు నేర్చుకోవచ్చు. వాటి ద్వారా మన విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ దేవుని యొక్క నియమంలో ముందుకు కొనసాగించబడటానికి ఆయా స్థానిక సంఘాలకు అపోస్తులు రాసినటువంటి పత్రికల గురించి ఆలోచన చేయటానికి మొదటిగా ఈ యొక్క పుస్తకాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటాం. అందువలన ఈరోజున అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకాన్ని మనం అందరం కలిసి నేర్చుకోబోతాం. అపోస్తుల కార్యాలు అనే పుస్తకంలో పరిచయ భాగంగా కొన్ని సంగతులు ఆలోచన చేయబోతాం. పరిచయ భాగంగా కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. ఈ పుస్తకానికి సంబంధించినటువంటి పరిచయం. వాస్తవంగా ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని చెప్పవలసి వస్తే ద హబ్ ఆఫ్ ది బైబుల్ అని పిలవాలి. పరిచయ భాగంలో మొదటి సమాచారం ఏమంటే, ఈ పుస్తకం ద హబ్ HUB హబ్ ఆఫ్ ది బైబుల్. హబ్ ఆఫ్ ది బైబుల్. హబ్ అంటే మనందరికి తెలుసు ఆ విషయాలు, కాకపోతే కొద్దిసేపు ఆలోచించేపోతాం. హబ్, హైటీ హబ్ అంటూ ఉంటుంటారు. హైటీ హబ్, హైటీ హబ్ అంటారు. ఇంకా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమంటే, సైకిల్లో రిమ్ అనే దానిలో మధ్యలో హబ్ ఒకటి ఉంటుంది. సైకిల్లో బైసికల్స్ పిల్లలు వారు ఉపయోగించేవి కానీ, పెద్దవారు ఉపయోగించేటువంటి వాటిలో కానీ సైకిల్ హబ్ అంటారు. రిమ్కి సువలు అటు ఇటు అల్లబడటానికి కీలకమైనటువంటి ఎలిమెంట్. మనకి బాగా తెలుసు కాబట్టి దీని గురించి ఆలోచన చేయబోతున్నాం అంతే. దీనికి అటు సైడ్ రంధ్రాలు ఉంటాయి. హబ్ అటు ఇటు సోలు అల్లబడతా ఉంటాయి. హబ్ అంటారు దాన్ని. దాని అర్థం ఏమంటే కేంద్రమైనది అని అర్థం. అత్యంత ప్రాముఖ్యమైనది, మూలమైనది అని చెప్పచ్చు. హబ్ వల్లనే ఆ వీల్ రన్ అవుతూ ఉంటుంది. ఈ హబ్ తీసేస్తే వీల్ అనేది నిలబడటానికే ఉండదు, అది నిలబడదు కూడా. సైకిల్లో హబ్ అనేది అది లేకపోతే ఆ వీల్ రన్ అవటం కాదు కదా, అసలు అది నిలబడటానికి ఆస్కారం ఉండదు. మొదటిగా ఎలాగనైతే హబ్ యొక్క ప్రాముఖ్యత బయట ఎలాగైతే ఉందో ఆయా స్థలాలలో,
గ్రంథం విషయానికి వచ్చినప్పుడు కూడా అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం ద హబ్ ఆఫ్ ది బైబుల్. గ్రంథం మొత్తానికి కేంద్రమై నడిపించేటువంటి పుస్తకం ఇది. అటు పాత నిబంధనకి ఇటు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రచనలకి అన్నిటికీ కీలకమైనటువంటి పుస్తకం హబ్ అని అన్నాడు. అందువలన పరిచయ భాగంలో మొదటి సమాచారం ఏమన్నాడంటే ఈ పుస్తకం ద హబ్ ఆఫ్ ది బైబుల్. అపోస్తుల కార్యాలు అనే పుస్తకం హబ్ ఆఫ్ ది బైబుల్. అదంతా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. దేవుని గ్రంథం విషయంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి పుస్తకంగా అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం పరమదేవుడు అలాగున దాన్ని అందించాడు. ఇకపోతే రెండో సమాచారం ఏమంటే సువార్త రచనలు ఉన్నాయి కదా, మత్తయి, మార్క్, లూకా, యోహాను అనేటువంటి సువార్త రచనలు. ఈ సువార్త రచనలు ఇన్కంప్లీటెడ్గా ఉంటాయి. ఇన్కంప్లీటెడ్, అసంపూర్ణంగా ఉంటాయి. ఈ పుస్తకం లేకపోతే, అపోస్తుల కార్యాలు అనేటువంటి ఈ పుస్తకమే లేకపోతే, అపోస్తుల కార్యాలు అనే ఈ పుస్తకమే లేకపోతే సువార్త రచనలు ఇన్కంప్లీటెడ్గా ఉంటాయి, అసంపూర్ణంగా ఉంటాయి అని అర్థం. ఎలాగనంటే చదువుతాం గ్రంథం తీసి, సువార్త రచనలు అపోస్తుల కార్యాలు అనే పుస్తకం లేకపోతే ఇన్కంప్లీటెడ్గా ఎలాగ ఉంటాయంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాబడినటువంటి సమాచారం ఈ విధంగా ఉంటుంది. మనం అందరం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచన భాగం నుంచి చదువుతాం. 11:36. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించేది. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యాయం మొదటి విశ్వాస వీరుడైనటువంటి హేబేలు దగ్గర నుంచి ఈ సమాచారాన్ని తీసుకొచ్చేసాడు. పాత నిబంధనలో విశ్వాస సంబంధమైనటువంటి మనుషుల యొక్క జీవిత గాథల గురించి మాట్లాడుతూ 39వ వచనంలో ఈ విధంగా సమాచారం అందించారు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకోకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనము లేకోకుండా మనకంటే ముందున్నటువంటి వారు సంపూర్ణులు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సైతము క్రీస్తు యేసునందున్నటువంటి జనము లేకోకుండా వారు ఇన్కంప్లీటెడ్గా ఉంటారు, సంపూర్ణంగా ఉండరు. ఏ జనం కోసమైతే వారిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ జనమే లేకపోతే వారి యొక్క ఏర్పాటు అర్థం లేకోకుండా పోతారు. క్రీస్తు నందు అనేటువంటి ఒక జనాన్ని గురించి దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులను తన యొక్క సంకల్పంలోనికి పిలుచుకొని తన ఏర్పాట్లో పెట్టుకుంటూ వచ్చాడు కదా. ఈ ఏర్పాటు అంతా కూడా అసంపూర్ణంగా కనిపిస్తుంది క్రీస్తు నందు అనేటువంటి జనం లేకపోతే. ఇది అలాగో అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకము సహితము లేకపోతే సువార్త రచనలు ఇన్కంప్లీటెడ్గా ఉండిపోతాయి. అవి సంపూర్ణంగా కనపడవు, వాస్తవంగా కనపడవు. ఎలాగా
అని ఆలోచన చేసినప్పుడు అవి ఎలాగో అసంపూర్ణంగా ఉండిపోతాయంటే సువార్త రచనలను పరమదేవుడు సువార్తను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశాడో మనందరికీ తెలుసు. సువార్త రచనను సువార్తను దేనికోసం ఏర్పాటు చేశాడో తెలుసు. ఈ సువార్త రచనలో ఉన్న సమాచారం ఏమంటే 4 సువార్త రచనలు దరిదాపుగా ఒకే సమాచారాన్ని 4 విధాలుగా మాట్లాడుతూ ఉంటుంటాయి. ప్రభువైన యేసు యొక్క మరణం, ప్రభువైన యేసు యొక్క సమాధి, ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానం, దీన్ని సువార్త అని అన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదివినప్పుడు లేఖనముల ప్రకారంగా క్రీస్తు మరణించటం, సమాధి చేయబడటం, లేఖనముల ప్రకారంగా పునరుద్ధరణ అవటం, దీన్ని సువార్త అనేటువంటి నిర్వచనాన్ని గ్రంథంలో అపోస్తలులు ఇచ్చారు. ఈ సువార్త దేనికోసం చదివేస్తాం గ్రంథంలో. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా సంగతులు ఎలాగ ఇమిడి ఉంటాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివేస్తాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మను వానికి శిక్ష విధించబడును అని చెప్పేసి సువార్త దేనికోసం ఉద్దేశించాడో చెప్పేసి ప్రభువైన యేసు సాక్షాత్తు దేవుని ఏర్పాటులో ఈ సువార్త దేనికోసం అన్నాడంటే నమ్మిన వాడు రక్షించబడాలి. సువార్త యొక్క ఏర్పాటు యొక్క ఉద్దేశం అది. కాబట్టి సువార్త రచనలు దేనికి దోహదం చేయటం కోసం రచించబడ్డాయంటే రక్షించబడాలి, మానవ జాతి రక్షణ అర్థమైన సమాచారం వారికి అందించబడి దాని యందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడాలనే ఆలోచనతో ఆ రచనలు స్థాపించబడ్డాయి, రాయబడ్డాయి. సువార్త యొక్క ఎఫెక్ట్, దాని ప్రభావం ఏంటో అపోస్తలుల కార్యాల్లో తెలుస్తుంది. క్రొత్త జనం, క్రీస్తు నందున్నటువంటి జనం క్రొత్త జన్మతో దేవుని కొరకు ఒక సమాజం అనేది ఏర్పడటం అనేది అపోస్తలుల కార్యాల్లో తెలుస్తుంది. నిజంగా అపోస్తలుల కార్యాలు అనే పుస్తకమే లేకపోతే ఈ సువార్త ఎఫెక్ట్ అక్కడ కనపడేది కాదు. అపోస్తలుల కార్యాలే లేకపోతే మొట్టమొదటిగా 3,000 మంది చేర్చబడిరి అన్నాడు కదా, ఈ సువార్త ఎఫెక్ట్ అది కనపడేది కాదు. ఆ మాటకు వస్తే అపోస్తలుల కార్యాలు పుస్తకంలో అనేకమైనటువంటి కన్వర్షన్స్ ఉన్నాయి, అంటే మారు మనసు పొందినటువంటి జీవితాలు ఉన్నాయి అపోస్తలుల కార్యాల్లో. నపుంసకుడు ఉంటాడు, లూదియా ఉంది, అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు ఉంటాడు, చెరసాల నాయకుడు ఉంటాడు. ఈ మార్పుకి ఎఫెక్ట్, ఆ మార్పుకు దేని వల్ల ఈ ప్రభావం పడిందంటే ఈ సువార్తల వల్ల పడింది. అందువలన సువార్త రచనలు అపోస్తలుల కార్యాలు అనే పుస్తకం లేకపోతే ఇన్కంప్లీటెడ్గా ఉంటాయి. ప్రభువైన యేసు మరణం, సమాధి, పునరుద్ధానం అంతవరకు మాత్రమే మనకు తెలిసి ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ పుస్తకం మాత్రమే తెలియజేస్తాడు. అపోస్తలుల కార్యాలు అనే పుస్తకం తెలియజేస్తాడు. కాబట్టి ఈ పుస్తకం చాలా అవసరమైనదే. దేనికి అవసరమైనదంటే సువార్త ప్రభావం ఎలాగో ఉంటుందో తెలుసుకోవాలంటే ఇది అవసరమే. సువార్త రచనలు అసంపూర్ణంగా ఉండుకోకుండా ఉండుటకు ఇది చాలా అవసరమైనటువంటి పుస్తకమై ఉన్నది.
ఎలాగైతే హెబ్రీ 11వ అధ్యాయంలో మనం చూసి నేర్చుకున్నట్టు మనము లేకోకుండా వారు సంపూర్ణులు కాలేదని అన్నాడు. అపోస్తలుల కార్యములనే పుస్తకం లేకోకుండా ఈ గ్రంథం, ఆ మాటకొచ్చి ఈ గ్రంథమే అలాగ మిగిలిపోయి ఉండేదేమో, సంపూర్ణం కాకోకుండా. సువార్త రచనలు మాత్రమే కాదు, పత్రికలకు కూడా మూలాలు దొరకవు ఈ పుస్తకమే లేకపోతే. కాబట్టి ఇది కీలకమైన పుస్తకం అని చెప్పడానికి పరమదేవుడు మనకు ఆధారాలు అనుగ్రహించాడు ఈ రూపంలో. 2 సమాచారాల గురించి మనం ఆలోచించేసాం. నెంబర్ 1, ఈ పుస్తకం అనేది హబ్, కేంద్రమైనది, కీలకమైనది, ప్రాముఖ్యమైనది, గ్రంథం మొత్తానికి ప్రాముఖ్యమైనది. నెంబర్ 2, సువార్త రచనలు ఈ పుస్తకం లేకపోతే ఇన్కంప్లీటెడ్గా ఉంటాయి. సువార్త దేనికోసం ఉద్దేశించబడిందో దాని ఎఫెక్ట్ ఎలాగుంటుందో తెలుసుకోవాలంటే ఈ సువార్త రచనలతో ఈ పుస్తకం కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెంబర్ 3, పరిచయ భాగంలో మనం ఆలోచించాల్సినటువంటి సంగతులు ఇవి. అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకము డివైన్ గైడ్ అని అన్నాడు. డివైన్ గైడ్, దైవికమైన దిక్సూచి. అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకము డివైన్ గైడ్. మనం టూరిజంలో గైడ్స్ని చూస్తూ ఉంటాం. మనకు తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మనం ఎరగవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతులని మనల్ని గైడ్ చేయటం కోసం గైడ్స్ ఉంటారు. చదువుకునే వారికి తమ చదువులో వారిని ముందుకు నడిపించడం కోసం ప్రాజెక్ట్ గైడ్స్ ఉంటారు. ఎలాగైతే ఈ గైడ్లు వారికి తెలియని వాటిని నేర్పిస్తూ ముందుకు నడిపించుకుంటూ పోతుంటారో, అపోస్తలుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకము డివైన్ గైడ్, దైవికమైన దిక్సూచి. దేనికోసం అంటే స్థానిక సంఘం ఏర్పడటంలో గైడ్ చేస్తుంది, నడిపిస్తుంది. స్థానిక సంఘం ఏర్పడేటట్టుగా నడిపిస్తుంది. నెంబర్ 2, డివైన్ గైడ్లో ఒకటి స్థానిక సంఘము ఎయిర్పోర్ట్లో గైడ్ చేస్తుంది. 2, ఏర్పడినటువంటి స్థానిక సంఘం యొక్క గ్రోత్, ఎదుగుదల, ఎలాగ జరిగించాలో గైడ్ చేస్తుంది. ఎదుగుతున్నటువంటి స్థానిక సంఘంలో క్రమశిక్షణ, నెంబర్ 4, స్థానిక సంఘం యొక్క ఆరాధన యొక్క క్రమం ఎలాగుండాలో, వర్షిప్. నెంబర్ 5, దాని ఆర్గనైజేషన్ ఎలాగుండాలో గైడ్ చేస్తుంటుంది. ఒకటి స్థానిక సంఘం ఏర్పడినటువంటి స్థానిక సంఘం క్షేమాభివృద్ధిలో ఎదుగుటలో. 3, డిసిప్లిన్, క్రమశిక్షణగా. 4, దాని వర్షిప్ యొక్క క్రమం. 5, ఆర్గనైజేషన్, ఒక స్థానిక సంఘం యొక్క ఆర్గనైజేషన్ ఎలాగూ ఉండాలో ఆయా సంగతులు ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పుస్తకాన్ని ఏమన్నాడంటే డివైన్ గైడ్ అని అన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి దిక్సూచి, దైవికమైనటువంటి దిక్సూచి. పరిచయంలో నెంబర్ 4, పరిచయ భాగంలో 4వ సంగతి ఏమై ఉన్నదంటే
అపోస్తలుల కార్యాలన్నింటిని పుస్తకాలు మనం ప్రస్తుతానికి 3 సంగతులు మనం ఆలోచన చేసాం. మొదటి సమాచారం ద హబ్ ఆఫ్ ది బైబుల్ అని అన్నాడు. 2 సువార్త రచనలు సైతము ఇన్కంప్లీటెడ్గా ఉండిపోతాయి ఈ పుస్తకం లేకపోతే. 3వది ఈ పుస్తకము డివైన్ గైడ్, అది దైవికమైనటువంటి దిక్సూచి అయి ఉన్నది. నాలుగో సమాచారం ఏమంటే ఆదికాండము ఎలాగూ ప్రారంభముల గురించి మాట్లాడుతుంటుందో ఎక్కువ భాగం బిగినింగ్స్ గురించి మాట్లాడుతుంటుందో, ఉదాహరణకు సృష్టి, మానవుడు, పాపం, బలులు, శిక్ష, నిబంధన, ఇలా ఆయా సంగతులు ఎలాగైతే ప్రారంభానికి సంబంధించిన మూలాల గురించి ఆదికాండం మాట్లాడుతుంటుందో, క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకం కూడా లాట్ ఆఫ్ బిగినింగ్స్ గురించి మాట్లాడుతుంది. అయితే ఆదికాండం మాట్లాడినటువంటి బిగినింగ్స్కి అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం మాట్లాడే బిగినింగ్స్కి డిఫరెంట్. ఆదికాండంలో ప్రారంభముల గురించి మాట్లాడిన విధానం ఒకటైతే అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం మాట్లాడే ప్రారంభముల విధానం మరొకటి. ఎలాగునో చూస్తాం. మొదటి సమాచారం పునరుద్ధానుడైన ప్రభువైన యేసు యేసుని గురించిన ప్రసంగము ప్రారంభం లేదా బోధ ప్రారంభం. అప్పుడు దాకా స్వార్థంలో లేదు ఈ బోధ. అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇంకా బిగినింగ్ ఈ బుక్ దానికి ఆరంభముగా కనిపిస్తూ ఉంటుంది. పునరుద్ధానుడైన ప్రభువైన యేసు, దానికి సంబంధించిన ప్రారంభం, ఆ ప్రసంగానికి సంబంధించి. అందుకే ద ఫస్ట్ 2 chapters నుంచి ఈ ఇన్ఫర్మేషనే కొనసాగుతూ ఉంటుంది. ప్రారంభమైంది అక్కడ. ప్రభువైన యేసు పునరుద్ధానుడయ్యాడు. నెంబర్ 2, ఆయన పునరుద్ధానానికి సంబంధించిన సాక్ష్యం ప్రారంభం. సువార్త రచనలో ఈ సాక్ష్యం ప్రారంభించబడాల. అందుకనే అపోస్తలుల కార్యాలు ఈ పుస్తకంలో 10 మార్లు మాట్లాడుతూ ఉంటుంటాడు. దీనికి మేము సాక్షులము అంటుంటాడు. ఒకసారి చూడబోతాం. అపోస్తలుల కార్యాల్లో దీనికి మేము సాక్షులం అనే పదము అత్యధికమైన సార్లు వాడబడటం జరుగుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ సంగతుల గురించి మాట్లాడాడు. చదువుతాం. 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పింది. ప్రభువైన యేసు ఏమన్నాడంటే, తనకు సాక్షులు ఎవరో తను ఏర్పాటు చేసుకొని తన పునరుద్ధానానికి సాక్షులుగా నియమించుకున్న వారి గురించి మాట్లాడే సందర్భంలో మీరు నాకు సాక్షులై ఉందురని అపోస్తలుల గురించి మాట్లాడాడు. ఈ సాక్ష్యం ఇవ్వటం అనేది ప్రారంభించబడింది ఈ పుస్తకంలో. ఈ యేసును దేవుడు లేపును, దానికి మేము సాక్షులము అంటూ మొదలుపెట్టారు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం
32వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని అన్నారు. ఒక్కసారితో వదిలేలా ఈ సంగతి. 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినప్పుడు కూడా సమాచారం ఈ విధంగా ఉంటుంది. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మేము సాక్షులము. 4వ అధ్యాయం లేదంటే 5వ అధ్యాయం చదువుతాం. 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 5వ అధ్యాయం 32వ వచనంలో, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. అందువలన ఏం ప్రారంభిస్తుందంటే ఈ పుస్తకం పునరుద్ధరణైన ప్రభువైన యేసును గూర్చిన ప్రసంగం ప్రారంభించింది. ఆయన పునరుద్ధరణుడయ్యాడు, ప్రారంభించింది ప్రసంగం, కొనసాగించుకుంటూ పోతారు. 2, ఆ పునరుద్ధరణకి సంబంధించిన సాక్ష్యం ప్రారంభం. అపోస్తలులు ఆయా స్థలాల్లో దానికి మేము సాక్షులు అని చెప్పుకుంటూ ఉంటుంటారు. మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆలోచన చేసినప్పుడు కూడా మేమేమో కట్టుకథలు చెప్పట్లేదని చెప్పేసేసాడు. చదువుతాం గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు మేము తెలపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఐ విట్నెస్, సాక్ష్యం అనే దాని గురించి మనం అపోస్తలుల కార్యాలు అనే పుస్తకంలో ఈ దేవుని చిత్తం అయితే ఈ టాపిక్ కూడా ఆలోచన చేయబోతాం. అప్పుడు అసలు విట్నెస్ ఏంటో, ఎవరు విట్నెస్గా ఉండవలసిన వారై ఉంటారో, ఇప్పుడు మనం విట్నెస్ అవునో కాదో అనే సంగతులు ఆలోచన చేయబోతాం. వదిలేస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఆయన ఈ సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేయుచున్నామని చెప్పేసి విట్నెస్. దానికి మేము సాక్షులము అని అక్కడ ప్రారంభించి ఆయా పుస్తకాల్లో ఆయా స్థలాలలో తమ సాక్ష్యాన్ని గురించి అపోస్తలులు మాట్లాడారు. కాబట్టి ఈ పుస్తకం దేనికి ప్రారంభమై ఉన్నదంటే సాక్ష్యం. ఇంకొక విషయాన్ని గురించి ఆలోచన చేసి మనం బ్రేక్ చేసేద్దాం, ముగించేద్దాం ఈ రోజు తరగతి. దేని చిత్తమైతే మరలా శుక్రవారం కలుసుకున్నప్పుడు ఇలాగనే మనం సంగతులు నేర్చుకుంటూ పోతూ ఉంటాం. చదువుతాం గ్రంథంలో, దేవుని రాజ్యము అని దేని గురించి అయితే చెప్పుకుంటూ వచ్చాడో అది ప్రారంభించబడింది. ఆ ప్రారంభాన్ని గురించి పుస్తకం మాట్లాడుతూ ఉంటుంది. దేవుని రాజ్యము అదే సంఘము లేదా క్రీస్తు సంఘము. దానియేలు ప్రవక్తలు ముందుగా మాట్లాడారు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును అన్నాడు. ప్రవక్తల చేత ముందుగానే ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడిన తర్వాత మరలా బాప్తిస్మిచ్చి యోహాను
ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడటం మొదలు పెడతాడు. ఆయన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడతాడు. పిలాతు నువ్వు రాజువా అంటే రాజుని అనేటువంటి సమాచారం మనందరికీ తెలిసిందే, నువ్వు అన్నట్టే అంటాడు. ఏ రాజ్యం గురించి అయితే, అందుకే ఏమన్నాడు అంటే దేవుని రాజ్యం అన్నాడు కదా, దేవుని రాజ్యం. మనం అపోస్తలుల కార్యాలు అనే పుస్తకంలో ఈ పదాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 8వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన సమాచారం చదువుతున్నాం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. దేవుని రాజ్యమును గూర్చియు, ఏ రాజ్యం గురించి అయితే ప్రవక్తలతో మాట్లాడించాడో, ఏ రాజ్యాన్ని గురించి అయితే బాప్తిసం ఇచ్చి యోహాను చేత పరమదేవుడు మాట్లాడించాడో, ఏ రాజ్యాన్ని గురించి సమాచారం ప్రభువైన యేసు మాట్లాడాడో ఆ రాజ్యం ప్రారంభించబడింది. ఆ ప్రారంభం గురించి మాట్లాడుతుంది ఈ పుస్తకం. సో ఆదికాండం ఎలాగైతే ప్రారంభాలకు సంబంధించినటువంటి సమాచారంతో ఈమెడు ఉంటుందో, అపోస్తలుల కార్యాలు అనేటువంటి ఈ పుస్తకంలో కూడా సమాచారం ఈమెడు ఉంటాయి. అందువలన మిగిలిన సమాచారం మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకోబోతాం. మీటింగ్ టైం కూడా ఎండ్ అవుతుంది కాబట్టి ఈ రోజున మనం అపోస్తలుల కార్యాలు పుస్తకంలో అయిపోయింది, అసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, అడ్మిట్ కొట్టు. ఎవరన్నా వచ్చారా చెప్పు. వచ్చారా? ఇటు వచ్చేసలే సరిపోతుంది, మొత్తం ఎండింగ్ అయిపోయింది. అందువలన మనం అపోస్తలుల కార్యాల పుస్తకంను నిదానంగా ఆలోచన చేయబోతాం. ఈ పుస్తకంలో ఈరోజు మనం ఆలోచన చేసిన సంగతులు పరిచయ భాగంలో 4 సంగతుల గురించి ఆలోచన చేశాం. మొదటి సమాచారం, అపోస్తలుల కార్యాలు అనే పుస్తకం అనేది ద హబ్ ఆఫ్ ది బైబుల్ అని. 2, సువార్త రచనలు ఈ పుస్తకం లేకోకుండా ఇన్కంప్లీట్గా ఉండిపోతాయని. 3, అపోస్తలుల కార్యాలు ఈ పుస్తకం డివైన్ గైడ్గా దేవుడు మనకు అందించాడని. నెంబర్ 4, ఆదికాండం ఎలాగైతే ప్రారంభాల గురించి మాట్లాడుతుంటుందో అపోస్తలుల కార్యాల పుస్తకం కూడా ఆయా ప్రారంభాల గురించి మాట్లాడిన సమాచారాన్ని మనం ఆలోచన చేశాం. దేవుని చిత్తం అయితే మరొక వారంలో శుక్రవారంన ఈ సంగతులు కొనసాగించబడుతూ ఉంటే, మొదటి రోజు కాబట్టి టైంకి ఒకవేళ రాలేకపోతే ఈసారి మనం టైంకి కూడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ స్థలాల్లో నుండి వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. అందరికీ వందనాలు.